ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఆది పర్వం. వాస్తవం ఈరోజు దీపావళి బయట బాగా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. బట్ పండగ రోజు కదా, కొంచెమైనా సరే కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇస్తున్నాను. నేను దాన్ని కంటిన్యూషన్ అండి. సూర్యుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎవరు? ధర్మరాజు. నీవు ఉదయించకపోతే ఈ జగత్తంతా చీకటి అవుతుంది, అంటే అంధకారం. మానవులు ధర్మార్థ కామాలు యందు ప్రవర్తింపలేరు. మనం చేసేవి ఇంకా ప్రాపర్గా చేయలేం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యగణాలు నీ అనుగ్రహం వలనే ఆధానం, పశుబంధనం, ఇష్టి, మంత్రం, యజ్ఞాలు, తపస్సు మున్నగు కర్మలను చేయగలుగుతున్నారు. ఎవరైనా సరే చేసే పనులన్నిటికీ మూలం సూర్యుడు అన్నట్టుగా చెప్తున్నారు. బ్రహ్మకు 1000 యుగాలు ఒక దినంగా చెప్పబడింది. దానికి ఆద్యంతాలు నీవి అని కాలజ్ఞులు చెప్పున్నారు. సో 1000 యుగాలన్నవి ఏవైతే ఉన్నాయో మనుషులకు, ప్రాణులకు, అది బ్రహ్మకి ఒక దినం. దీనికి ముందు వెనక కూడా ఎవరున్నారు? మళ్ళీ సూర్యుడే. మనువుల యొక్క, మనుపుత్రుల యొక్క, అమానుష పురుషుల యొక్క జగత్తునకు, అన్ని మన్మంత్రములకు, ఈశ్వరులకు నీవే ఈశ్వరుడు. సృష్టి సంహార కాలం, ప్రళయకాలం సమీపించినప్పుడు నీ కోపం నుండి వెలువడిన సంవర్తకాగ్ని ముల్లోకాలను భస్మం చేసి నీ యందు వెలుగొందుతుంది. నీ కిరణాల నుండి ఉత్పన్నమైన అనేక వర్ణాలు గల ఐరావతాది మహామేఘాలు, పిడుగులు సమస్త ప్రాణికోటిని సంహరిస్తాయి. నిన్ను నీవు 12 విధాలుగా విభజించుకుని ద్వాదశాదిత్య స్వరూపుడవై ముల్లోకాలను ఒకే సముద్రంగా సంగ్రహించి నీ కిరణాలతో సృష్టింపచేస్తున్నావు. నీవు ఇంద్రుడవు, రుద్రుడవు, విష్ణుడవు, ప్రజాపతివి, అగ్నివి, నీవు సూక్ష్మ మనస్సువు, నీవు వ్యాపకుడవు, నీవు శాశ్వతమైనటువంటి బ్రహ్మవు అని చెబుతున్నారు. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను. సో ఓవరాల్గా ఏంటంటే, నేను ఋగ్వేదంలో కూడా చదివిన దాని ప్రకారం దైవం అని మనం గనక చెప్పాల్సి వస్తే పంచభూతాలనే ముందుగా మనం దైవం అని చెప్పవచ్చు. నీరు, నింగి, నేల, అగ్ని, వాయువు, ఈ పంచభూతాలే మొట్టమొదటి దేవతా దేవుడు అన్నట్టు. ఇక అందులో ఈ సూర్యుడు అన్నవాడు సాక్షాత్తు కనిపించే దేవదేవుడు అన్నట్టు. సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం. మరలా దీపావళి శుభాకాంక్షలు. ఇంకా టపాయికాయలు కాల్స్తున్నారు, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ప్లీజ్.